సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము లోక సువార్త 4 అధ్యాయము 19 ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభువాన కుమార్తె లోక సువార్త 4 అధ్యాయం 16 నుంచి 19 చూసినట్లయితే యేసు ప్రభు పరిచయం గురించి వివరణ మనకు కనబడుతుంటుంది. ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించిన ప్రవచనాలు నూతన నిబంధనలో మరొకసారి బలపరుస్తూ ప్రభు యేసు ప్రభు వారు చేయబోయే పరిచయం జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి అంట, దీనిని వారికి సువార్త ప్రకటించడం. ఆ విధంగా ఆ ప్రకటన ఆనాటి ప్రజలను ప్రభావితం చేయడము, అనేక మంది ప్రభు యేసు కొరకు నిలబడడం మనం చూస్తాం. నిజమే, నా ప్రియ కుమార్తె మన పట్ల దేవుని ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ఏంటి అంటే, ఆయన రాజ్య విస్తరణలో అనేక మంది నిలబడాలని. ఈ కాల సమయంలో చాలా సార్లు మనము మన యొక్క ఆశీర్వాదం ప్రార్థన చేస్తుంటాం, లేకపోతే మన ఎదుగుదల ఆలోచిస్తుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆలోచన తెలియబడుతుంది. దేవుని యొక్క యోచన ఏంటి అంట, ఒక ప్రణాళిక. దేవుని యొక్క సువార్త ప్రకటించబడవస్తుంది. మన జీవితం ద్వారా దేవునికి మహిమ తేవస్తుంది. ఒకవేళ తినానా మన గురించి ఆలోచిస్తున్నావా? లేదు, ప్రభువైన యేసు మన పట్ల ఎలాంటి ప్రణాళిక ఉన్నావో ఆ ప్రణాళికకు మనం సిద్ధపడుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కన్మైన దేవానికి ఉన్న తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిలో ఆరాధించిన అవకాశాన్ని బట్టి ఉన్నారు. ప్రభా, నీ బిడ్డలైనా నీ యొక్క అనుదినము వారి పట్ల మేలు బట్టి ఉన్నారు. మరి ముఖ్యంగా నువ్వు మా పట్ల ఉన్న ప్రణాళికనైనా మేము చక్కగా నిర్వహించటకు సహాయం దయచేయండి. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన ప్రకారం వెళ్ళడం నడిపించబడుతున్నాను దేవానికి కొన్నారు. అయినా నువ్వు ఎలాగైతే నీ తండ్రి చిత్తం నెరవేర్చినారో మేమును నీ చిత్తాన్ని నెరవేర్చుటకు మమ్మల్ని సిద్ధపాటు చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.